కాకినాడ జగన్నాథపురం యేసువారి వీధిలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ జగన్నాథపురం యేసువారి వీధిలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త పెనుపోతు తాతారావు, సురవరపు సూరిబాబు, తలాటం గోవిందరాజుల దంపతుల చేతుల మీదుగా వేద పండితుల వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు జోగారాజు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు 9 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ధనుర్మాస మహోత్సవాలు కార్యక్రమాన్ని జగన్నాథపురం యేసువారి వీధిలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్నామని, దాతలు భక్తుల సహకారాలతో ఈ 9 రోజుల ఉత్సవాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నామని, ఈ కళ్యాణ మహోత్సవంలో సుమారు 300 మంది జంటలు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారని, స్వామివారి దయతో ప్రతి సంవత్సరం ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఎం రవీంద్ర, టి సత్యబాబు, కె గోవిందు, సిహెచ్ పెద్దబాబు, ఎస్ లక్ష్మణస్వామి, ఆర్ లవరాజు, డి నూకరాజు, ఎస్ గాంధీ, సిహెచ్ తిరుమలరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలివేలి మంగ పద్మావతి సమేత శ్రీ వెంకన్న బాబు యొక్క ధనుర్మాస ఉత్సవాలు 16వ తారీఖు నుంచి జరుగుతున్నాయి. ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు, దాతలందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం 24వ తారీఖు దాకా జరుగుతుంది. తర్వాత ముగింపు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. నారాయణి నమోస్తుతే. ఈ యొక్క ధనుర్మాస మహోత్సవాలు పూజా సందర్భంగా ఈ రోజున చక్కటి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. ఎంతో వైభవంగా ఈ యొక్క యేసువారి వీధిలో జగన్నాథపురంలో చక్కగా మన జోగారాజు గారు మంచి కార్యక్రమాన్ని తలబెట్టి ఎంతో అందరూ సంతోషించేలాగా భక్తజనులందరూ కూడా ఎంతో ఆనందంతో కనుల విందుతో ఈ యొక్క కళ్యాణం ఎక్కడా చేయలేము, అటువంటి కళ్యాణాన్ని ఇక్కడికి తిలకించేలా చేయించి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్నంతా కూడా ఈ యొక్క వీధిలో చక్కని అందరికీ కనుల విందుగా చుట్టుపక్కల ఎక్కడా జరగకుండా అటువంటి యోగాన్ని మనకి ఆ భగవంతుడు కలిగించాడు. అదంతా కూడా ఎంతో సహకారంతో ఆ జోగారాజు గారు అందరూ కూడా సహకారం చేశారు. కమిటీ వారు ఎంతో సహకారంతో ఈ యొక్క కళ్యాణం మహావైభవంగా జరుగుతోంది.